ఒకరోజు 3 పెగ్గులు ఉండేవారు. వాళ్ళు ఫ్రెండ్స్ అన్నమాట. ఒకరోజు నడుస్తూ వాళ్ళందరూ సేమ్ టైంకి ఒక ప్లేస్లో చూసారు. అందరికి ఇల్లు కడదాం అనుకుంటారా ఒకే ప్లేస్ లో? స్థలంలో దాని తర్వాత వెళ్ళి కత్తుకుంటే ఫస్ట్ పిగ్ కర్రలతో కత్తుకుంది. సెకండ్ పిగ్ స్ట్రాస్తో కత్తుకుంది. థర్డ్ పిగ్ బ్రిక్స్తో కత్తుకుంది. చాలా హార్డ్ వర్క్ చేసింది థర్డ్ది. కానీ ఫస్ట్ సెకండ్ పిగ్స్ వచ్చేసి థర్డ్ పిగ్ని నవ్వారు. సరేలే అనేసి థర్డ్ పిగ్ ఇంటి లోపలికి వెళ్ళిపోయారు. 3 పిగ్స్ ఇంటి లోపలికి వెళ్ళిపోయాక ఒకరోజు ఒక బ్లాక్ వుల్ఫ్ వచ్చింది. ఫస్ట్ అందుకు వుల్ఫ్కి కోపం వచ్చేసి గట్టిగా బ్లో చేశారు. ఆ ఇల్లు కింద పడిపోయింది. కానీ ఆ పిగ్ సెకండ్ పిగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పాడు, ఇది మా ఇల్లుని ఒక వుల్ఫ్ వచ్చి బ్లో చేసేసింది, నేను మీ ఇంట్లో ఉండొచ్చా అని చెప్పింది. సరే అనేసి ఒప్పుకుంది. కానీ సాయంత్రానికి మళ్ళీ ఆ బ్లాక్ వుల్ఫ్ వాళ్ళిద్దరిని చూసింది ఆ ఇల్లులో. ఆ స్ట్రాయిన్ దగ్గరకు వచ్చి నేను మీ ఇంట్లో ఉండొచ్చా అని అడిగింది. కానీ ఆ సెకండ్ పిగ్ వద్దు, నేను నిన్ను అలౌ చెయ్యను అని చెప్పింది. దాని తర్వాత మళ్ళీ ఆ వుల్ఫ్కి కోపం వచ్చింది. దాని తర్వాత మళ్ళీ గట్టిగా ఊదారు. గట్టిగా బ్లో చేశారు. ఏమైంది? ఆ స్ట్రాయిల్ కింద పడిపోయింది. వాళ్ళిద్దరైతే థర్డ్ పిగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పారు, ఒక ఇల్లు మా ఇద్దరి ఇల్లుని పారేసింది, మేము మీ ఇంట్లో ఉండొచ్చా అని చెప్పారు. అయితే మళ్ళీ ఆ బ్లాక్ వుల్ఫ్ వచ్చి వాళ్ళ ముగ్గురిని ఆ ఇల్లులో చూశారు. మళ్ళీ అడిగింది, నేను మీ ఇంటి లోపలికి రావచ్చా అని అడిగింది. కానీ థర్డ్ పిగ్ వద్దు, నువ్వు ఈ డోర్లో సరిపోవు అని చెప్పింది. మళ్ళీ ఆ బ్లాక్ వుల్ఫ్కి కోపం వచ్చింది. దాని తర్వాత గట్టిగా ఊదింది. కానీ పడలే. ఇంకా గట్టిగా ఊదింది, అస్సలకి పడలే. ఎంతసేపు ఊదినా అది పడలే. కానీ వాళ్ళు ముగ్గురు హ్యాపీగా ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఎన్నిసార్లు ఊదినా ఆ వుల్ఫ్కి రావట్లే. థర్స్డే అయిపోయి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు ముగ్గురు హ్యాపీగా ఉన్నారు. చాలా బాగుంది స్టోరీ. థ్యాంక్ యూ.